హలో అండి, నేను మీ ధన. వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ కర్బూజా మిల్క్ షేక్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మిల్క్ షేక్ని నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు కూడా తయారు చేశారంటే చాలా బాగా కుదురుతుందండి. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక కర్బూజాని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇందులోని సీడ్స్ని తీసేసి పైన తొక్కను కూడా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4-5 స్పూన్లు పంచదారని వేసుకోవాలి. నేను ఇక్కడ పట్టిక బెల్లం పొడిని వేసుకుంటున్నానండి. మీరు మీ తీపిని బట్టి పంచదారని కానీ పట్టిక బెల్లాన్ని కానీ వేసుకోవాలి. అలాగే ఇందులో మన కర్బూజా మిల్క్ షేక్ మరింత టేస్టీగా ఉండడానికి నేను ఇక్కడ ఒక అరకప్పు ఫ్రెష్ క్రీమ్ని వేసుకుంటున్నానండి. ఈ ఫ్రెష్ క్రీమ్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఇలా ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోనే కాచి చల్లార్చిన ఫుల్ క్రీమ్ పాలని ఒక కప్పు పోసుకుంటున్నానండి. ఈ ఫుల్ క్రీమ్ పాలని పోసుకోవడం వల్ల మన కర్బూజా జ్యూస్ చాలా టేస్టీగా వస్తుంది. పాలని కాచి చల్లార్చినవి వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మిక్సీ చూసారు కదా, ఈ విధంగా మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి పోసుకుందాం. ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీనిలో ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కర్బూజా ముక్కల్ని కూడా ఒక అరకప్పు వేసుకోవాలి. ఇందులోనే ముందుగానే నానబెట్టుకున్న 2 స్పూన్లు సబ్జా గింజలను కూడా వేసుకోవాలి. అలాగే దీనిపైన సన్నగా తురిమిన బాదం జీడిపప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ కర్బూజా మిల్క్ షేక్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా తాగొచ్చండి. లేకపోతే సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ని వేసుకొని ఇలా రెడీ చేసుకుని ఈ మిల్క్ షేక్ని గ్లాస్లో పోసుకొని అయినా చల్లగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. బయట ఎండలు అసలే మండిపోతున్నాయి కదండి, అలాంటప్పుడు మనం ఇలానే ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా చల్లగా చేసుకొని తాగామంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్లు అందరూ నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి. మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.